జయాన్ని సాధించాడు. అవునా కదా? నేను ఇందాకే చెప్పాను 12,000 మందిని కూడా అతను భయపడాల. మీరు ఇప్పుడు ఎంతమంది నీ చుట్టుపక్కల వాళ్ళు అనేక నిందలు వేయొచ్చు. అవునా కదా? అనారోగ్య సమస్యలు ఉండవచ్చు, ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. నువ్వు భయపడకూడదు. ఎందుకంటే నీ దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు భయపడవు. నువ్వు ఎప్పుడైతే భయపడవో దేవుడు అప్పుడు నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. అదనమాట ఏంటమ్మా, నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఉంచుకున్నావా? మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి ఈ రోజు నుంచి. అదే కాకుండా దేవుని సువార్తను ప్రకటించేలా ఉండాలి. మరి నువ్వు సువార్త ప్రకటించబోతే అపోస్తులు అందరూ ఎందుకు వచ్చారు? సువార్త ప్రకటించగలుగుతారు. వాళ్ళ వల్లేగా మన జీవితాలు బ్రతుకులు మారినాయి. మరి నీ వల్ల అనేక మంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళు పాపంలో కొట్టు పెట్టాడుతున్నారు. మరి వాళ్ళని రక్షించే బాధ్యత దేవుడు ఎన్నుకొని నీ మీద పెట్టాడు. మరి నువ్వేం చేస్తున్నావు? సూటిగడుగుతున్నావు. మీరేం చేస్తున్నారు అంటే మన పని మనం చేసుకున్నాం, మన తిండి మనం తీసుకుంటున్నాం. నీ పక్కింటోడు కూడా నరకంలోకి వెళ్ళిపోతే నువ్వు చూడలేవు. ఎందుకు? వాళ్ళకు నువ్వు రక్షణ మార్గం నువ్వు చెప్పలేకపోయావు. వాళ్ళు రక్షణ మార్గం లేకపోవడానికి కారణం మీరే. సూటిగా మాట్లాడుతున్నావు. వాళ్ళకి రక్షణ మార్గం లేకపోవడానికి కారణం మీరే. నిజమైన దేవుని తెలుసుకున్నారు, బాప్తిస్మం యొక్క విలువ తెలుసు, దేవుని భయభక్తులు కలిగి జీవితం తెలుసు. నువ్వు పక్కనోడు చెప్పలేకపోతే పాపం మీరే. గుర్తుపెట్టుకోండి. అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించేలాగా అంటే నా పెదాలు మూసుకొనక దేవుని సువార్తను ప్రకటించేలాగా. అవునా కదా? అంటే ఈ రోజు నుంచి మనం దేవుని సువార్త పక్కింటి వాళ్ళకి సువార్త చెప్పాలంటే ఇక్కడికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇంటి పక్కన మాటల ద్వారా యోహాను సువార్త చెప్పాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, నీ యందు నా మాటలు, నా యందు నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఏది అడిగినా కానీ ఖచ్చితంగా నేను ఇస్తానన్నాను. దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు మీరు తీసుకోవడానికి ఏంటంటే ఇచ్చేవాడికి పై చెయ్యి, తీసుకునేవాడికి కింద చెయ్యి. అవునా కదా? మరి నువ్వు తీసుకోవాలంటే దేవుని మాట నీ హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది.